Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ స్కోడా నుంచి వచ్చిన కొత్త కైలాక్. ఇంచుమించు కుషక్ లాగే ఉంది. చాలా మైనర్ చేంజెస్ ఉన్నాయన్నమాట. లైక్ సైజెస్ లో గానీ లేకపోతే లుక్స్ లో గానీ ఇంచుమించు కుషక్ లాగే ఉంది. అండ్ మనకి ఇది 4 మీటర్ లెంత్ వస్తుంది. అది 4.2 మీటర్ లెంత్ వస్తుంది అన్నమాట. కార్ చూడండి మనకి ఎక్కడ సబ్ 4 మీటర్ ఎస్యూవీ లా అనిపించదు. కొంచెం బిగ్ సైజ్ ఎస్యూవీ లాగే అనిపిస్తుంది. దీని లుక్స్ వల్ల చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ ఇంకా బాగుంది అన్నమాట. ఇది మీకు వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా మంచి షైనీగా చూడండి కలర్ ఎలా ఉందంటే ఈ పెయింట్ క్వాలిటీ జర్మన్ కార్స్లో ఎక్సలెంట్ ఉంటుంది. దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. లైక్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అని, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ 2 పవర్ అడ్జస్టబుల్ సీట్స్, సన్ రూఫ్, లైక్ మనకి స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను రండి. స్ట్రైట్ అవే దీని ఇంజన్ బే చూసుకుంటే మనకి ఇందులో 1 లీటర్ TSI ఇంజన్ అనేది వస్తుంది. దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇలా కనిపిస్తుంది గైస్. అండ్ మనం దీని కీస్ చూసుకుంటే మనకి స్కోడా కీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది అన్నమాట. ఫ్రంట్ చూసుకుంటే మనకి స్కోడా సిగ్నేచర్ గ్రిల్ అనేది కనబడుతుంది. బేసిక్గా నాకు ఈ గ్రిల్ అంత నచ్చదు, బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇక్కడ చూసుకుంటే మనకి డే లైట్ LED రన్నింగ్ ల్యాంప్స్ అండ్ స్కోడా క్రిస్టల్ లైట్ LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ హై బీమ్ లో బీమ్ కూడా మనకి LEDలోనే ఫినిష్ చేస్తున్నారు. ఫ్రంట్ టోయింగ్ హుక్ అండ్ మనకి ఫ్రంట్ ఎలాంటి పార్కింగ్ సెన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మనకి దీని సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా కనబడుతుంది గైస్. మనకి బాడీ క్లాడింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బాడీ క్లాడింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నమాట. అండ్ దీని వీల్స్ చూసుకుంటే మనకి దీని అలాయ్ వీల్ డిజైన్ అయితే చాలా బాగుంది. చూడడానికి మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో చాలా బాగుంది అన్నమాట. 205/55 R17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ముందు వేరియంట్లో R16 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి, బట్ టాప్ ఎండ్లో మటుకు 17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని సస్పెన్షన్ ట్రావెల్ కూడా చాలా బాగుంది గైస్. ORVM అనేది బాడీ కలర్లోనే ఫినిష్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్ అనేది ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి కాస్ట్ కటింగ్ ఎక్కడ చేయలేదు అనమాట. ఎందుకంటే బోత్ డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్ 2 సైడ్లు కూడా మనకి రిక్వెస్ట్ సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ క్రోమ్ లైనింగ్. మనకి దీని A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అనేది ఇలా కనపడుతుంది. రైట్ అవే బ్యాక్ సైడ్ చూసుకుంటే చూసారా మీకు సేమ్ ఆ కైలాక్ ప్లేస్లో కుషక్ ఉంటుంది, ఇది కైలాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ అలాగే ఉంది, ఐడెంటికల్గానే ఉంది. బ్యాక్ చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మనకి రేర్ వైపర్ అండ్ డిఫాగర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్కోడా బ్యాడ్జింగ్ అనేది ఫినిష్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్లో మనకి కైలాక్ అనేది ఉంది. ఇదివరకు రైట్ సైడ్లో TSI అని ఉండేది, బట్ ఆ బ్యాడ్జింగ్ కూడా తీసేశారు. సింపుల్ అండ్ నీట్గా ఉందన్నమాట. సో మనకి టాప్ ఎండ్ తీసుకున్న, బేస్ వేరియంట్ తీసుకున్న మనకి అలాంటి బ్యాడ్జింగ్స్ అనేది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. లెట్స్ చెక్అవుట్ ద బూట్ స్పేస్ చూసుకుంటే 446 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చాలా బిగ్ ఎనఫ్ చూడండి, చాలా బిగ్ బూట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంటి బ్యాగ్స్ అన్న ఈజీగా మనకి కాంపాక్ట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్షల్ ట్రే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కింద మనకి స్పేర్ వీల్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది R15 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఈ డోర్ ఓపెన్ చేస్తుంటేనే మంచి ఫీల్ వస్తుంది గాయస్. ఇదిగోండి చూడండి, ఆ థడ్ అనేది మేబీ 5 స్టార్ వెహికల్స్ అన్నా ఇది ఇచ్చినంత ఫీల్ మనకి ఏ కార్స్లో రావు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అంతా హార్డ్ ప్లాస్టిక్సే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇక్కడ సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చిన్న చిన్న యాక్షన్స్ అనేది ఇవి చాలా బాగుంది. ఇది ఏ కలర్ కూడా అర్థం కావట్లేదు కానీ బాగుంది. అండ్ మనకి క్రోమ్ హ్యాండిల్ బార్స్ అండ్ మనకి చూసుకుంటే సీట్స్ అనేది 60-40లో స్ప్లిట్ అవుతుంది. అండ్ నా హైట్ వచ్చేటప్పటికి 5'8". మనకి లెగ్ రూమ్, నీ రూమ్ మోర్ దెన్ అడిక్వేట్ ఉంది. బట్ ఇది సబ్ 4 మీటర్ SUV కదా, సో కొంచెం స్క్వీజ్ చేసినట్టు ఉంటుందేమో అనుకున్నా కానీ హ్యాపీగా కూర్చోవచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక 6 ఫీట్ వరకు కూడా కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ అన్నిటికన్నా బాగుంది ఏంటంటే అండర్ థై సపోర్ట్ అనేది చాలా బాగుంది, మంచి కంఫర్ట్గా ఉంది అన్నమాట. అండ్ మనకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ మనకి మధ్యలో హంప్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే లెగ్స్ ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు. కొంచెం ఫ్రంట్కి పెట్టుకోవాలంటే కొంచెం ఇది ఒక నెగిటివ్, బట్ ఇక్కడంతా మటుకు చాలా బాగుంది. అండ్ హైట్ చూసుకున్నా నాది 5'8", సో 6 ఫీట్ వరకు హ్యాపీగానే ట్రావెల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మ్యాగజైన్ హోల్డర్స్, మనకి ఇక్కడ ఫోన్ పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 రేర్ AC వెంట్స్ అండ్ టైప్ సి సాకెట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మినిమల్ హంప్ అనేది ఉంది, సో 3 పీపుల్ అనేది హ్యాపీ కూర్చోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో థర్డ్ పర్సన్ కూడా హెడ్ రెస్ట్ అనేది ఇస్తున్నారు. అండ్ మిడిల్లో
బిగ్ ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గైస్ సీట్ క్వాలిటీస్ కూడా చూసుకుంటే మనకి లెదర్ ఫినిష్ అనేది చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియంగా కూడా ఉంది. సో ఇందులో 3 పీపుల్ కూడా ఈజీగానే అకామిడేట్ అవ్వచ్చు. బట్ 2 50 పర్సన్స్ 1 లీన్ పర్సన్ అయితే అవ్వచ్చు, కానీ మరి ముగ్గురు 50గా ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. ఫస్ట్ ఈ డోర్ చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ 80 degrees వైడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ నేను చెప్పా కదా, సేమ్ మనకి ఏంటంటే డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు కూడా మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండు కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి స్టీరింగ్ వీల్ చూసుకుంటే మనకి స్కోడా ఏదైతే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి దీని ఆడియో కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ హెడ్లైట్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి ఏంటంటే బిగ్ 10 inches టచ్ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఏంటంటే చాలా మ్యాసివ్గా ఉంది. దీని వెల్కమింగ్ ఫ్యూచర్ అనేది ఎలా కనపడుతుంది మనకి. అండ్ మిడిల్లో మనకి 10 inches స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే రెండు కూడా మనకి వైర్లెస్లో వస్తుంది. అండ్ బ్లూటూత్, నావిగేషన్ అన్నీ కూడా మనకి ఇన్బిల్డ్ చేసి ఉన్నారు. మనకి టన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో లోడ్ చేసి ఉన్నారు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ కింద ఆర్పిఎం అనేది మనకి ఇక్కడ షో చేస్తుంది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ డిజిటల్ కన్సోల్ ఇస్తున్నారు. సో మనకి ఎలాంటి అనలాగ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ నాకు ఓల్డ్ అనలాగ్ మోటార్, నాకు స్కోడాలో కానీ ఫోక్స్ వ్యాగన్లో కానీ ఓల్డ్ అనలాగ్ మీటర్స్ అనేది చాలా ఇష్టం. బట్ కంప్లీట్ డిజిటలైజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిడిల్లో 2 ఏసీ వెంట్స్ అండ్ కింద మనకి ఏంటంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సైడ్ మనకి వెంటిలేషన్ సీట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా 2 steps అడ్జస్టబుల్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ జోన్ ఏసీ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ మనకి 2 Type-C పోర్ట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి 6 speed గేర్ బాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది టార్క్ కన్వర్టర్తో వస్తుంది, డిఎస్జీ గేర్ బాక్స్తో రావట్లేదు. అండ్ మనకి 12 volt ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 cup హోల్డర్స్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మనకి డీప్ ఆర్మ్రెస్ట్ విత్ లెదర్ ఫినిష్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ ఈ టెక్స్చర్ అయితే భలే నచ్చింది. ఇది ఎలా ఉందంటే ఒక క్లాత్ అండ్ లెదర్ ఫినిష్లో ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. ఈ యాక్సెంట్ అనేది ఆల్ ఓవర్ ద కార్ అంతా కూడా మనకి ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది చూసుకుంటే అంతా హార్డ్ ప్లాస్టికే, బట్ చూడడానికి అయితే మటుకు ప్రీమియంగా ఉంది. అండ్ దీని గ్లవ్ బాక్స్ కూడా చాలా డీప్ ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకి మిర్రర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి దీని లైట్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి ఏంటంటే దీనికి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. మనకి ఇది కూడా యాంటీ పించ్తో వస్తుంది. సో సేఫ్టీ విషయంలో ఎక్కడా తగ్గలేదు వీళ్ళు. బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి మంచి ఫీచర్స్తో మనకి తీసుకొచ్చారు. అండ్ దీంట్లో కూడా 4 speakers, 2 tweeters-తో వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనకి అన్ని ఫీచర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. కొంచెం ఇది వియర్డ్ పొజిషన్ చెప్పాలంటే. బేసిక్గా ఇక్కడ వస్తే బాగుంటుంది, లేదా ఇక్కడ వస్తారు, బట్ దీనికైతే ఇక్కడ ఇచ్చున్నారు అనమాట. అండ్ నాకు ఓవరాల్గా ఇంటీరియర్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. చాలా ప్రీమియంగా ఉంది. టిపికల్ స్కోడా, ఫోక్స్ వ్యాగన్ ఈ కార్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. మనకి ఆల్ ఓవర్ ద కార్ అంతా కూడా మనకి ప్రీమియంగానే ఉంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ కంఫర్ట్. ఫస్ట్ దీన్ని స్టీరింగ్ టచ్ చేయగానే మంచి ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. అండ్ మనకి ఏంటంటే స్టీరింగ్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ చాలా ఫ్రీగా ఉంది. టర్న్ చేయడానికి కానీ లేకపోతే దీని రెస్పాన్సివ్ కానీ మంచి ఫ్రీగా ఉంది. ఇనీషియల్గా దీని పికప్ అనేది ఎంత బాగుందంటే మనకి దీంట్లో 178 Nm ఆఫ్ టార్క్ ఇవ్వడం వల్ల మనకి చాలా బాగుంది. అండ్ మనం దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి 1 liter TSI ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3 cylinder ఇంజన్, కానీ మనకి లోపల క్యాబిన్లోకి అయితే నాయిస్ అయితే ఏమీ రావడం లేదు. అండ్ పవర్ వచ్చేటప్పటికి 114 bhp పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి మనకి ఏంటంటే టార్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి పవర్ లాగ్ అనేది ఎక్కడ ఉండదు. ఫస్ట్ గేర్లో కానీ, సెకండ్ గేర్లో కానీ, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్ ఏ గేర్లో అన్నా సరే మీకు సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్ దీని బ్యూటీ ఏంటంటే ఈ కార్కి పే చేసే మనీ దేనికి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇంజన్. 4 మీటర్లో కూడా చూసుకుంటే మనకి పానరామిక్ సన్ రూఫ్ అని, లేకపోతే ఇలాంటి హెడ్సప్ డిస్ప్లే అని, ఇలాంటి ఫీచర్స్ అవన్నీ ఇస్తారు. బట్ అవన్నీ యూజర్స్ ఫీచర్స్ నన్ను అడిగితే. బట్ మనకేంటంటే దీని ఇంజన్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మనకి ఆ పెప్పినెస్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైతే డ్రైవింగ్ ఎంతూజియాస్టిక్స్ ఉంటారో
వాళ్ళకి ఇలాంటి కార్స్ అనేది బాగా నచ్చుతాయి. అండ్ దీంట్లో మనకి 1 లీటర్ ఇంజిన్ ఇవ్వడం వల్ల మనకి కంపెనీ వాళ్ళు వచ్చేటప్పటికి 19.5 క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్‌లో అంత రాదు. సిటీలో అయితే మనకి సింగిల్ డిజిట్సే రావచ్చు. 9, 10 అట్లా రావచ్చు. బట్ హైవే ఎక్కితే మటుకు 15, 16 అయితే తగ్గదు. కాబట్టి ఇంకా మనకి డే టు డే లైఫ్‌లో బాగా అయిన తర్వాత మైలేజ్ అనేది ఎగ్జాక్ట్ మైలేజ్ ఫిగర్స్ అనేవి బయటకొస్తాయి. అండ్ మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పుడు కూడా 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అండ్ మనకి యావరేజ్‌గా 15 యేసుకున్నా సరే అబోవ్ 500 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళొచ్చు ఆన్ అ ఫుల్ ట్యాంక్. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 189 ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 190 అనుకోవచ్చు. సో మనకి మన ఇండియన్ రోడ్స్‌లో అలాంటి ప్లేస్‌లో కన్నా ఈజీగా వెళ్ళొచ్చమాట. దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నేను పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్‌లో కూడా వెళ్ళాను. సో మనకి ఎక్కడ టచ్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే దీని సస్పెన్షన్ ఏంటంటే మరీ కుషనీగా మరీ అట్లా అయితే ఉండదు. కొంచెం ఫర్మ్‌గా ఉంటది. సో మనకి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఫీచర్. ఎందుకంటే ఈ హై స్పీడ్స్‌లో వెళ్ళినప్పుడు సస్పెన్షన్ కొంచెం స్టిఫర్ సైడ్ ఉంటేనే మనకి ఆ గ్రిప్ అనేది ఉంటది. లేకపోతే కార్ అంతా బౌన్సీ అయిపోతుందన్నమాట. సో మనకి సస్పెన్షన్ కూడా మనం ఏదైతే స్పీడ్స్ వెళ్ళేటప్పుడు దానికి తగ్గట్టుగానే ట్యూన్ చేశారు. అండ్ ఇందులో సేఫ్టీ విషయానికొస్తే మనకి దీంట్లో వీళ్ళు ఏ విషయంలో కూడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. మనకి స్టాండర్డ్ నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అండ్ సెకండ్ బేస్ వేరియంట్ నుంచే మనకి టీపీఎంఎస్ గానీ, ఈబీడీ గానీ, ఏబీఎస్, ఈఎస్సీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకి దీంట్లో ఇచ్చేస్తున్నారు. అండ్ దీంట్లో చూసుకుంటే ఏదన్నా ఇంపాక్ట్ అయినప్పుడు డోర్స్ అన్లాక్ అయిపోవడం గానీ, ఇట్లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఎలాంటి ఫీచర్స్ అనేవి స్కిప్ చేయట్లేదు. అండ్ భారత్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ రేటింగ్ అనేది మనకి క్లెయిమ్ చేస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు స్కోడా, ఫోక్స్ వ్యాగన్‌లో ప్రతి కారు మనకి 5 స్టారే ఉంటది. ఈళ్ళు బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ అయితే కాంప్రమైజ్ అయితే అవ్వరు. మనకి దీంట్లో ఏంటంటే ఓన్లీ వన్ ఆఫ్ ద మేజర్ కాన్ ఏంటంటే దీంట్లో ఇది మెయింటెనెన్స్ ఎక్కువ అంటారు. గైస్ సర్వీస్ విషయంలో అయితే నార్మల్ అదర్ కాంపిటీటర్స్‌తో ఏదైతే ఉందో అంతే ఉంది. బట్ దీంట్లో ఏంటంటే స్పేర్ పార్ట్స్ అనేవి కాస్ట్‌లీ ఉంటాయి. బట్ మనకి సర్వీస్ ఓరియెంటెడ్ అంతా మోరోవర్ అంతా సేమ్‌గానే ఉంది. ఇప్పుడు హుండై లేదా స్కోడా ఈ 2 ఒకేలా ఉన్నాయి. బట్ ఏంటంటే హుండై చీప్, స్కోడా హై కాస్ట్ అనేది ఉంది. మిత్ అదంతే. బట్ అంతా ఒకటే గైస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది బేస్ వేరియంట్ 7.5 లాక్స్ ఎక్స్ షోరూమ్ అనేది ఉంది. ఆన్ రోడ్ నెల్లూరు వచ్చేటప్పటికి 9,47,000 అనేది పడుతుంది. సో అండర్ 10 లాక్స్‌లో సబ్ 4 మీటర్ ఎస్యూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎస్యూవీ అని చెప్పొచ్చు. అండ్ బేస్ వేరియంట్ కన్నా మనకి సెకండ్ వేరియంట్‌లో సిగ్నేచర్ వేరియంట్ ఉంది. అది బెస్ట్ వాల్యూ ఫర్ ద మనీ వేరియంట్ అని చెప్తా. ఎందుకంటే దాంట్లో మనకి మనకి టచ్ స్క్రీన్ గానీ, లేకపోతే టీపీఎంఎస్ గానీ, అండ్ మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మనకి ఎవ్రీథింగ్ మనకి ఫీచర్స్ అన్నీ దాంట్లోనే వచ్చేస్తున్నాయన్నమాట. సో బేస్ వేరియంట్‌కెళ్ళే బదులు మనకి సెకండ్ వేరియంట్‌కెళ్తే మీకేంటంటే అది 9,50,000 ఎంతో ఉంది. ఎక్స్ షోరూమ్ మీకు ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 11.4 లాక్స్ పడుతుందన్నమాట. సో అది మోస్ట్ వాల్యూ ఫర్ ద మనీ వేరియంట్. అండ్ మీ ఇష్టం. ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే అది టాప్ ఎండ్ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను డ్రైవ్ చేసే కార్ టాప్ ఎండే. అది 16 లాక్స్ పడుతుంది. మీకు అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి దీంట్లో. ఇక్కడ చూసినా మనకి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఎక్కడా సరే మనకి ఈళ్ళు ప్లాస్టిక్ వాడినా అది కూడా కొంచెం క్వాలిటీ ప్లాస్టిక్ వాడినట్టు అనిపిస్తుందన్నమాట. ఎక్కడ చీప్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీకు ఈ కార్ తీసుకోవాలి అని ఉంటే ఒక్కసారి షోరూమ్‌కెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి గైస్. ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ చేస్తేనే మీకు ఈ కార్ ఫీల్ అనేది తెలుస్తుంది. సో ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.